తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు. ఇటీవల కులగణనపై విమర్శలు, సర్వే పత్రాలు దహనం చేసిన ఎమ్మెల్సీ, ఓ వర్గం పైన వివాదాస్పద వ్యాఖ్యలు సీరియస్గా తీసుకున్న అధిష్టానం అంటూ పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టుగా ఇక్కడ వార్త. మల్లన్న సస్పెన్షన్, చాలామంది ఏమనుకుంటున్నారంటే మల్లన్న సస్పెన్షన్ ఇది ప్రభుత్వమే ప్లాన్డ్గా ఇదంతా డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ చేస్తూ ఉంటుంది, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తా ఉంది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఏదో అంటారు కదా, కాగల కార్యం గంధర్వులే నెరవేర్చారు అన్నట్టు మల్లన్న కోరుకున్నది ఇదే, ప్రభుత్వం చేసింది కూడా అదే. నిజంగా ఆయన అనుకున్నది కూడా కదే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, పైగా వాళ్ళు చేసిన తప్పులని చెప్పాలి బయటికి, తద్వారా తనకి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపించాలి, ప్రజల నుంచి మైలేజ్ రావాలి. ఫైనల్గా బీసీలను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేసిండు. సో ఇప్పుడు చాలామందికి మరి పార్టీ సస్పెండ్ చేసింది కదా, మరి ఎమ్మెల్సీ పదవి ఉంటుందా? ఇంకో సంవత్సరంన్నర కాలం పాటు ఆయన ఎమ్మెల్సీ పదవికి ఏం డోకా లేదు, ఇంకో దగ్గర ఒక 2 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది. సో అలాంటప్పుడు ఆయన పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ అయ్యిండు, కానీ అక్కడ చట్టసభకు పోయే అవకాశం అయితే ఎమ్మెల్సీగా ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, అసలు మల్లన్న ఏం చేస్తాడు, ఆయన ప్రయత్నం ఏంది, అసలు ఏం చేయబోతా ఉన్నాడంటే, అప్పుడు పోరాటమైంది ఇప్పుడు పోరాటం అయిందని కొంతమంది అంటూ ఉన్నారు. ఇంకొక మాట ఏంటంటే, ఇదంతా ప్రభుత్వమే చేపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి రెడ్లు ఎవరైతే ఉన్నారో, అంటే రేవంత్ రెడ్డిని పని చేయనీయకుండా కాళ్ళలో కట్టబెట్టుకుంటూ తిరిగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెక్కు పెట్టడానికి, వాళ్ళందరినీ తిట్టిపీయడానికి తీన్మార్ మల్లన్న లాంటి ఇట్లా ఉపయోగించుకుందామని చెప్పి ప్రభుత్వమే అనుకుంటా ఉంది. అందుకే డైవర్షన్ చేస్తూ ఉంది. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు, పైసలు లేవు, అవి ముందర పడతాయన్న నమ్మకము లేదు. కాబట్టి ప్రజలని ఇట్లా బీసీ వాదం వైపుకు మరల్చి బీసీలందరినీ ఈ సబ్జెక్టులోనే కొట్టుకొని సచ్చేటట్టు, ఇక బయటకు వచ్చి మరి ఏమై ప్రభుత్వం ఇది ఇవ్వకపోయా, ప్రభుత్వం అది ఇవ్వకపోయా అని అడగే పరిస్థితి రాకుండా మనము 8% వచ్చేసారి కన్నా రాజ్యాధికారం రావాలి, వచ్చేసారి బీసీ ముఖ్యమంత్రి కావాలని ఇవాళ నుంచే దాని మీదనే ఉండాలి తప్ప దీని మీదకి రాకూడదు. అంటే ఒకళ్ళని ఇట్లా తయారు చేయాలి, పెంచి పోషించాలి అని చెప్పి అని చాలామంది అనుకుంటా ఉన్నారు. మరి ఏది వాస్తవం అసలు? మల్లన్నది అది వాస్తవమా? తను నిజంగానే పోరాటం చేద్దామని డిసైడ్ అయ్యిందా, లేకపోతే ఆ పోరాటం ఎందుకు పోరాటం అసలు? మరి బీసీలు ఇలా ఎక్కడికక్కడ ఎవరికి వారైపోయి ఉన్నటువంటి ఆ బీసీ వర్గాన్నంతా కూడా ఒక్క చోటికి చేర్చి ఒక్క తాటి మీద నడిపించి మరి భవిష్యత్తులో నిజంగానే అటువైపు తీసుకుపోదామన్న ఆలోచన ఆయనకు ఉన్నదా అనేది ఇక్కడ ఇక డౌట్ పడతా ఉన్నారు. ఆయన ఎటుపోతాడు? మరి టీడీపీ పార్టీలోకి పోతాడని కొంతమంది, లేదు తనే సపరేట్గా పార్టీ పెట్టుకుంటాడని కొంతమంది, లేదు బయట ఉండి బహిష్కృత నేతగా కాంగ్రెస్ని కార్నర్ చేస్తూ కాంగ్రెస్ని ఎవరో తిట్టాల్సిన పని లేకుండా వాళ్ళంతా వాళ్ళు తిట్టించుకొని గమ్మున కాలం వెళ్ళదిద్దామనే ప్రయత్నంలో ఉన్నారని కొంతమంది. ఇదంతా రేవంత్ రెడ్డి స్కెచ్లో భాగంగా నడుస్తూ ఉంది తప్ప ఇది రేవంత్ రెడ్డికి తెలియకుండా కానీ రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా కానీ జరగట్లేదని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. కానీ ఇందులో వాస్తవాలు అవాస్తవాలు పాటించితే అసలు ముచ్చట ఏంటంటే, నిజంగా తీన్మార్ మల్లన్న కోరుకున్నది కూడా ఇదే, ఆయనకి ఇదే ఇష్టం. ఎంతసేపు ఎక్కడికెళ్ళి చెడో మంచో నా గురించే మాట్లాడుకోవాలి రాష్ట్రంలో అని అంటుంటాడు. నాకు చాలా సన్నిహితంగా ఉంటా కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఆయన ఆలోచన సరళి కూడా గిట్లనే ఉంటుంది. అది మంచన్న కానీ చెడన్న కానీ తిట్టుకున్నా సరే కానీ నా గురించే తిట్టుకోవాలి, నా గురించే మాట్లాడాలి, నా గురించి తప్ప ఇంకోని గురించి మాట్లాడొద్దు అంటాడు కదా. సో ఏం చేసినా సంచలనంగా ఉండడానికే ఇష్టపడతాడు. సో ఇవాళ అదే జరిగింది. మరి ఇవాళ బీసీలు మరి ఎట్లా తీసుకుంటారు, దీన్ని ఎట్లా స్వీకరిస్తారు? మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు కూడా మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? మరి స్వయాన పీసీసీ అధ్యక్షుడే, టీపీసీసీ అధ్యక్షుడే డైరెక్ట్గా పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించేది లేదు, సో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి ఆయన అన్నాడు. అంటే మరి ఆయనకు బీసీల మీద ఎంత ఉన్నది ప్రేమ, మరి బీసీల మీద ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో మరి అందరూ కూడా ఇట్లనే ఉంటారా, మిన్నకుంటారా, మరి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చాలామంది అనుకుంటా ఉన్నారు. ఇక విపరీతమైన ఆలోచనలు అయితే ఉన్నాయి. కొంతమంది సపరేట్గా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతాడు, బీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ దగ్గరకు పోతాడని కొంతమంది, ఇది బీఆర్ఎస్ఏ చేపిస్తుంది, కేసీఆర్ఏ చేపిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆయన మీదకి ఎట్లయితే జరిగిందో ఇలా రేవంత్ రెడ్డి మీద కూడా ఇట్లా జరగాలని చెప్పి బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుందని కొంతమంది, కాదు తను సపరేట్గా పార్టీ పెట్టి ఆలోచనలు ఉన్నాడు కొంతమంది. ఇక ఇట్లా బహిష్కృత నేతల గురించి మాట్లాడుకోవాలంటే ఇక రకరకాల వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మమతా బెనర్జీ పక్కకొస్తే ముఖ్యమంత్రి కాలేదా,
జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి దూరం అయితే ముఖ్యమంత్రి కాలేడా అని ఇట్లా పేర్లు వస్తూ ఉన్నాయి. సో భవిష్యత్తులో తను కూడా ఏదైనా కావచ్చు, మరి ఆ అవకాశం కూడా ఉంది కదా అని చెప్పి కూడా పెట్టుకుంటూ ఉన్నారు. సరే, ఎవరు ఏది పెట్టుకున్నా ఏది జరిగినా తను తీసుకున్న స్టాండ్ కోసం తను నిలబడే ఉన్నాడు. సో చిన్నారెడ్డి తనకి షోకాజ్ నోటీస్ పంపిస్తే ఆ నోటీస్కి రిప్లై ఇవ్వాల్సిన మల్లన్న నేను ఏం చేసుకుంటూ చేసుకపో అని చెప్పిండు. సో రాహుల్ గాంధీని అడ్డం పెట్టుకొని కొన్నాళ్ళు నడుపుదామనుకున్నాడు. రాహుల్ గాంధీని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి నేను అన్నా, రాహుల్ గాంధీ ఆయన అభిష్టం మేరకే నేను ఉన్నా అని చెప్పడం వల్ల వీళ్ళు ఏమీ అనరేమో ఏమీ చెయ్యరేమో అనుకుంటే ఇక మీనాక్షి నటరాజన్ వచ్చిన ఒకటో రోజుల మరి చిన్నారెడ్డి ఇమీడియట్గా మేము సస్పెండ్ చేసినామని చెప్పేసి నిన్న లెటర్ రిలీజ్ చేసేసిండు. సో నిన్న మీడియా పొద్దుందాకా ఇక అది సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే వెబ్ మీడియా, లేదంటే ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆల్మోస్ట్ అదే వార్త కంటిన్యూ చేసారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. మరి తన స్టాండ్ ఏంది, తను ఏం చెప్తాడు, భవిష్యత్తులో తన కార్యాచరణ ఏంది అనే విషయాల మీద ఎక్కువగా ఫోకస్ ఉంది. తను పక్కగా టీడీపీకి పోతూ ఉన్నాడు. సో టీడీపీలో మరి ఇక్కడ తెలంగాణలో టీడీపీని మళ్ళీ పూర్వవైభవం తీసుకొద్దాం, అది బీసీలకు సంబంధించినటువంటి పార్టీ, బీసీలకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ అని చెప్తారు. కానీ మరి అసలు పార్టీ అది ఎవరిది, టీడీపీ ఎవరిది, మరి పెట్టింది స్థాపించింది ఎన్టీ రామారావు, ఇవాళ ఎవరి చేతిలో ఉంది, చంద్రబాబు చేతిలో ఉంది. అది కమ్మ పార్టీ అవుతుంది కానీ బీసీల పార్టీ ఎట్లయితుందని కూడా విమర్శిస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు తీసుకునే స్టెప్ ఏదైతే ఉంటుందో ఇది అయితే మల్లనని ఆకాశంలో కన్నా ఎత్తుతుంది, లేదంటే పాతాళంలో కన్నా తొక్కేస్తుంది. రెండిట్లో ఏదైనా ఒకటి జరుగుతుంది, పక్కా జరుగుతుంది. ఇది ఇవాళ నేను చెప్తున్నా, రాసిపెట్టుకోవాల కన్నా ఎవరికన్నా అనుమానం ఉంటే. నేను రాజకీయాలను గమనిస్తున్న విషయ పరిజ్ఞానంతో, పైగా నాకున్న అనుభవంతో, మల్లనతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో చెప్తా ఉన్నా, ఈ సందర్భం అయితే మల్లనని పాతాళానికి తొక్కి పడేస్తుంది. ఇంకా మళ్ళా భవిష్యత్తులో ఇట్లా కనిపించడిగా ఇదే చివరిది అవుతుంది. పార్టీ అట్లా పరిస్థితి తీసుకొస్తుంది. కాంగ్రెస్ ఆయన చుట్టూ ఉన్నటువంటి బీసీ నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని దూరం చేసుకుంటా, ఆయనకు అన్ని రకాలుగా ఏ అస్త్రశస్త్రం లేకుండా మొత్తం అన్నిటినీ ఆయనని బలహీనపరిచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. ఏమి ఊరుకోరు. పైగా రెడ్లందరూ ఏకమైనరు. ఎందుకంటే మల్లన్న చాలాసార్లు చెప్పిండు కదా, వాళ్లకు అధికారం కానీ ఇంకేదన్నా కానీ కావాలన్నాడు, వాళ్ళంతా ఒకటవుతారు. మనల్లో మాత్రం మనకేదైనా వస్తుందంటే మనం విడిపోతాం. వాళ్ళకు వస్తుందంటే కలుస్తారు, మనకేమో వస్తుందంటే విడిపోతాం. అందుకే ఆ ప్రయత్నంలో అందరూ కలిసి ఏదైనా చేస్తారు, అంటే మొత్తానికి తొక్కేసే ప్రయత్నం చేస్తారు. లేదంటే ఇక దాన్ని ఏదో అంటారు కదా, ఎవడు ఆపలేడిగా, అది ఏదైనా జరగవచ్చు. జరిగితే ఆకాశానికి కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. సో ప్రజాస్వామ్యంలో ఎవడు ఇదే పక్క అదే పక్క అని చెప్పడానికి లేదు, ఏదైనా జరగవచ్చు. అసలు ఎమ్మెల్సీగానే గెలవడం చెప్పారు. అసలు ఎమ్మెల్సీ అయ్యేంత సీన్ లేదు, చట్టసభలో పోతాడా అన్నారు, పోయిండు కదా. సో అక్కడ నుంచి ఇంకెక్కడికైనా పోవచ్చు. ఆయనకు అవకాశం ఇస్తారా ఇయ్యరా అనేది ప్రజల చేతుల్లో ఉంది. ఇలా బయటకు వచ్చి మరి బీసీల కన్నా కనీసం మరి ఇంత చెప్తారు కదా, బీసీల కోసమే మాట్లాడి, బీసీల కోసమే కొట్లాడి, బీసీల కోసమే అన్నీ చేస్తూ ఉన్నాడు కదా. మరి ఆ బీసీలంతా ఎక్కడ పోయినరు, ఆ బీసీ వర్గాలన్నీ మరి బయటకు వచ్చి ఎందుకు అడుగుతలేవు? మరి ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి మరి బీసీ నాయకుని ఎట్లా సస్పెండ్ చేస్తారు అని చెప్పి ఎందుకు అడుగుతలేరు అనేదే ఇక్కడ ఒక ప్రశ్న. అయితే ఇంకొక ప్రశ్న ఏమున్నదంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు పార్టీ లైను, పార్టీ స్టాండు, పార్టీకి ఇంకేదో చెప్తారు కదా, ఆ సైకిల్ స్టాండా లేకపోతే స్కూటర్ స్టాండా, కానీ పార్టీకో స్టాండ్ ఉంటుంది. సరే, ఆ స్టాండు దాటిన వాళ్ళందరికీ ఇవే అన్నప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి మీరు. ఈయన ఎవరు తెలుసా? రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈయన అప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. తను పార్టీ నుంచి వెళ్ళిపోయే ముందు అన్నటువంటి మాటలు. బ్లాక్ మెయిలర్ రా బాబునా, నేను పెద్ద చీటరు, దొంగ, పిసిసి ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు. ఏ దగ్గరే మనం ఎక్కడ పని చేస్తున్నాడు, ఓటు నోటుకేదో జైలుకు పోయి వచ్చిండు. ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పని చేస్తాము? అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడు మొత్తము. ఈ రోజేమో అందరు ఇంత దారుణంగా విమర్శలు చేసిన వాళ్ళ గురించి పార్టీ మరి ఏం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది? ఇవాళ ఉన్నాడు మరి పార్టీలోనే అన్నది. ఆనాడు బయటకు పోయే మూడ్లో పోయినాక మాట్లాడడం కాదు, ఇవాళ పార్టీలోనే ఉన్నాడు. అంటే ఇన్ని మాటలు అన్నోళ్ళు ఉండొచ్చునా? మరి సోనియా గాంధీని బలిదేవత అని చెప్పి అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి తను పార్టీలో తీసుకున్న నిర్ణయాలు, దాంతోపాటు చేసిన కులగణన మీద తనకున్న అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే దాన్ని తప్పుగా తీసుకొని మరి పూర్తిగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అంటే, సరే తన కొరువితోని
తలగొక్కున్నట్టే అది. సరే కొరివితో తలగొక్కుంటే రేపు పొద్దుగాల ఏమవుతుంది అనేది అందరం కూడా భవిష్యత్తులో చూస్తాం. అయితే ఇక్కడ మరి వీళ్ళకొక న్యాయం ఆయనకొక న్యాయమా అని చెప్పి కూడా డౌట్ వస్తూ ఉంది. ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు, కొంతమంది అక్కడక్కడ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను బట్టి చెప్తా ఉన్నాను నేను. సో అదొక చర్చ నడుస్తూ ఉంది. సో మొత్తానికైతే మల్లన్న బయటికి వెళ్ళిపోయిండు. సో నగటోన్ ముందర జారిపడ్డట్టు అయింది. అంటే ఎక్కడైతే అంటే ఎన్ని రోజులు బీఆర్ఎస్ మీద కొట్లాడితే ఆ బీఆర్ఎస్ వాళ్ళంతా అరే ఇక అవకాశం వచ్చిందిరా, ఇక ఎదిగిపోయిండ్రా అని అనుకొని ఇక లేదు ఎట్లయినా సరే మళ్ళా పార్టీలకేసి సస్పెండ్ చేస్తారు, లేదంటే ఆయన బయట పెడతాడు, లేదా ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళు నవ్వుతారు అని అనుకునే లోపే వాళ్ళ ముందర జారిపడ్డట్టు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కనిపిస్తూ ఉంది. సో దీని ద్వారా పార్టీకి లాభం ఎంత అవుతుందో నాకు తెలియదు, కానీ నష్టం ఎక్కువైతుంది. పక్కగా రాసి పెట్టుకోండి. చెప్తా ఉన్నా, నష్టం ఎక్కువనే, కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఎక్కువనే. బీసీలను దూరం చేసుకున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళు ఇంకా ఉధృతం చేస్తే, బీసీలు కనుక ఉధృతం చేస్తే అది ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది.